హలో, హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో పావు బజ్జీ అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసిస్తామా. ఇది తిన్నాక మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఇది బయట దొరికిన కంటే ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్ అండి అదిరిపోద్ది. ఎంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఇది మార్కెట్లో దొరుకుతుంది. పావు మార్కెట్ షాప్లో దొరుకుతుంది. బజ్జీ మనము ఇంట్లో తయారు చేసుకోవాలి. దానికి కావలసినవి నేను ఒక క్యారెట్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. క్యాప్సికము, కార్న్ ఇవండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. క్యాప్సికము, ఇవి వెజిటేబుల్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసాక దానికి 3 విజిల్లు వచ్చే వరకు చూసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ మసాలా తయారు చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ, టమాటా గ్రైండర్ కొట్టుకున్నానండి, పేస్ట్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ అది కూడా పేస్ట్ చేసుకున్నాను. ఇలా వెజిటేబుల్ ఉడికిపోయండి. వాటర్ వేరే చేసుకోవాలి. వెజిటేబుల్ అన్నీ అలాగే ఉంచుకోవాలి. ఆనియన్ ముక్కలు కోసుకున్నాం కదండి, ఆనియన్ ముక్కలు మనకు లాస్ట్లో పనిచేస్తాయి. ఇలా చప్పరితో పేస్ట్గా చేసుకుంటే సరిపోద్ది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ముక్కలు బాగా ఉడికిపోయినాయి. చప్పరితోటి మెత్తగా పేస్ట్ చేసుకోండి. వాటర్ కలపకండి, ఆ వాటర్తో సరిపోద్ది. నేను పేస్ట్ చేసుకున్నాను. వెజిటేబుల్ ఉండే వాటర్ అంతా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపాక కొద్దిగా సైడ్ ఉంచిస్తామా. తాలింపుల గురించి మనము గ్యాస్ ఆన్ చేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. బొట్టరది కొద్దిగా అనగా అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఇలా అప్లై చేసుకున్నాక టేస్ట్ అండి చూస్తే మీరు తప్పక ట్రై చేయండి. మీరు ఇంట్లో తయారు చేసాక అప్పుడు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. కొద్దిగా జీరా చేసాను. జీరా వేసాక గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, హైలైట్ కండి, తాలింపు అనేది మాడిపోద్ది. కస్తూరి మెత్తి ఇలా మసాలా ఒక చుట్టు కలిపేస్తే సరిపోద్ది. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. రెడ్ చిల్లీ టేస్ట్ తగ్గట్టు నేను రెడ్ చిల్లీ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోద్ది. పావు మసాలా అండి 1 స్పూన్ వేసుకున్నాను. ఇది జింజర్ గార్లిక్ పేస్టు అది ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. టమాటో గ్రైండర్ చేసుకున్నాం పేస్ట్ కూడా, అది కూడా అంత మొత్తం వేసేసాను. ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. మసాలా అంతా బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోద్ది. మసాలా అండి బాగా వేపుకున్నాక మంచి వాసన అనేది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసింది కదండి మసాలా. దానిలోకి నేను వెజిటేబుల్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మొత్తం కలుపుకుంటే సరిపోద్ది. గంటితో కలుపుకండి. ఇలాగా సప్పర్తోటి అంతా కలిసేటట్టు బాగా పేస్ట్ చేసుకొని
కలుపుకుంటూ అంతా కలిసేటట్టు చూసుకుంటే సరిపోద్ది. పసుపు గుండ కొద్దిగా వేసుకున్నాను, గరం మసాలా, ధనియాల గుండ ఇంత వేసుకోయండి. ఇలా బాయిలింగ్ పొటాటో అది కూడా పేస్ట్గా చేసుకుని నేను వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్టు, ఇలా అన్నీ వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక మీరు కూడా ట్రై చేయండి. వాసన అనేది బయట వరకు వచ్చేస్తుంది, అంతా బాగుంటుంది. టేస్ట్ అంటే అదిరిపోద్ది. సింపుల్గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు ఈ పావు అనేది. దానికి నేను కొద్దిగా కలర్ గురించి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోద్ది. ఇలా మొత్తం వేసాక బాగా ఒక చుట్టు కలుపుకుంటే సరిపోద్ది. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పక్కకు అయ్యాక మసాలా ఈ వెజిటేబుల్ అంత బాగా పట్టాక చూడండి, మీకే తెలిసిపోద్ది. ఇలా దగ్గరికి అయిపోయింది, థిక్ అయిపోయింది. మనం కొద్దిగా లూజ్ చేసుకోవడానికి హాట్ వాటర్ వేసుకున్నానండి. కూల్ వాటర్ వేసుకోకండి, హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా లూజ్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోద్ది. అదండి లాస్ట్కి మనం పావు చేసుకున్నంత తప్పక బటర్ ఎక్కువ పడుతుంది. ఎంత టేస్టీగా బయలుదేరుతుందో మీరు తప్పక ట్రై చేయండి ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, చూస్తుండండి మన వీడియో. ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్కి. దాని తర్వాత గ్యాస్ బంద్ చేసాను. మరి ఎక్కువ దగ్గరికి అయిపోతే థిక్గా అయిపోద్ది. మనం కొద్దిగా లూజ్గా ఉంటే సరిపోద్ది. కొద్దిగా కూల్ అయిన తర్వాత థిక్గా అయిపోద్ది. అంత లూజ్ ఉండకూడదు, చూసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది. అంత లూజ్ ఉండకూడదు, అంత థిక్గా ఉండకూడదు, చూసుకుంటే కలిపోద్ది. మీకు ఎంత కావాలో అంత మోతాదులో చేసుకోండి. ఇదండి పావు. ఇలా మధ్యలో దానికి కట్ చేసుకుంటున్నాను. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి ఇష్టమవుతుందండి. మీరు తప్పగా ట్రై చేయండి ఈ డిష్ అనేది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ బి చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్యాన్లో బటర్ వేసుకున్నాను. బటర్ వేసాక కొత్తిమీర వేసుకుంటున్నాను. టమాటో సాస్ కొద్దిగా వేసుకుంటానండి. అది కొద్దిగా వేసాక మనం పావు అనేది దాని మీద ఎట్టేసి రెండు పక్కల కాల్చుకుంటే సరిపోద్ది. లో ఫ్లేమ్లో ఎక్కించుకోయండి.